ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ప్రియమైన వాళ్ళరా, జీవపు డంబము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడు కూడా లోకానుసారమైనవండి. ప్రతి మనిషిని కూడా పాడు చేస్తాయి. ఈ జీవపు డంబము ప్రియమైన వల్లరా మనిషిని అతిశయించేలా చేస్తుంది. కావున నేనే, నాదే అన్న అతిశయము మనిషికి కలుగుతుందండి ఈ జీవపు డంబము ద్వారా. అందుకనే బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, డాంబికులు దేవుని సన్నిధిని నిలవలేరు అని. అంటే అతిశయించేవారు దేవుని సన్నిధిలో నిలవబడలేరు. ఎందుకంటే రేపు అది చేస్తాను, ఇది చేస్తాను అని చాలామంది చెప్తూ ఉంటారేమో, కానీ దాని యందు అతిశయించకూడదు. భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, నేను అతిశయిస్తున్నానంటే అది ప్రభువుని బట్టే, క్రీస్తుని బట్టే నేను అతిశయిస్తున్నాను. నా అతిశయమునకు కారణము నా క్రీస్తే అన్నట్లుగా. కావున ఒకవేళ డంబములు యందు అతిశయపడితే ఆ అతిశయము చెడ్డగా ఉంటుందండి. కావున బహు జాగ్రత్త కలిగి మరి దేని యందు అతిశయిస్తున్నామో అనేది ఆలోచన చేయాలి. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చెప్పుకొనుచు అలా జీవ డంబానికి గురయ్యి అతిశయించుట వలన ఉపయోగమేమీ లేదండి. ధనవంతుడు అతిశయించాడు, నాకేంటి కొట్లలో ధాన్యమున్నది, తరతరములకు సమకూర్చబడింది, ఏ కొదువా లేదు, తినుము త్రాగుము సుఖించుము అని. దేవుడు అన్నాడు, ఈ రాత్రిని ప్రాణం తీస్తున్నాను, మరి ఇవన్నీ సమకూర్చినవన్నీ ఏమవుతాయి అని పిలుస్తున్నాడు. వెర్రివాడా అని కూడా పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కావున ఈ ఉదయకాలమందు ఒకవేళ డంబములు యందు అతిశయిస్తే అతిశయము చెడ్డదేనండి. ఆ అతిశయమే నాశనంలోనికి తీసుకువెళుతుంది. భక్తుడైన పౌలు చెప్పినట్లుగా క్రీస్తునందు అతిశయించాలి. ఒకవేళ క్రీస్తు రక్షణ పొందుకుంటే, క్రీస్తు ద్వారా ప్రియమైన వాళ్ళరా సత్యములోనికి, జీవములోనికి, మార్గములోనికి వచ్చినట్లయితే ఇవన్నీ కలగజేస్తున్న క్రీస్తుని బట్టి అతిశయించేవారిగా ఉండాలి. ఆ అతిశయము ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఒక సాక్షిగా నిలబెడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.